ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ కాపుదల, మీ కృప, మీ యొక్క రక్షణ మా అందరికీ దయచేసినందుకు, మాలో ఉన్న ప్రతి బిడ్డను కూడా కాచి కాపాడినందుకు, మా కుటుంబాలను, మాకు కలిగిన ప్రతి వాటిని కూడా తండ్రి మీరు భద్రపరిచినందుకు, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి ఒక రోజులో ప్రభువా మమ్మల్ని సజీవులుగా మీ సన్నిధిలో ఈ విధముగా నిలవబెట్టుకున్నందుకు ప్రభువా మీకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉపదేశమును అంగీకరించువాడు జీవపు మార్గములో ఉన్నాడు అని సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, ఎవరైతే మీ యొక్క విలువైన శ్రేష్టమైన జీవపు మాటలను విని వాటిని బట్టి జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా జీవపు మార్గంలో ఉన్నారంటున్నారు, వారందరూ కూడా క్షేమకరంగా ప్రయాణిస్తున్నారంటున్నారు తండ్రి. అయా, ఇంకా మాలో ఎవరైనా ప్రభు మరణపు మార్గంలో వెళ్తున్నారేమో తండ్రి, మా కుటుంబంలో ఉండి ఉండొచ్చు అయ్యా, మా స్నేహితుల్లో, మా బంధువుల్లో తండ్రి, ఎవరైనప్పటికీనైనా మరణపు మార్గం గుండా వెళ్తుంటే ప్రభువా మీ యొక్క ఉపదేశమును తండ్రి వారు కూడా అంగీకరించి, వారు కూడా జీవపు మార్గంలో ఉండడానికి, వారు కూడా ప్రయాణించడానికి కృప చూపించండి. ఈ రోజున మేము కూడా ప్రభువా మీ యొక్క జీవపు మాటలను మేము చెబుతూ ఉండగా వారు వాటిని రిసీవ్ చేసుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. అయా, వారి యొక్క ఆలోచనలు, తలంపులన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడు, ప్రతి వాటిని కూడా మీ చిత్తంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున మా యొక్క ప్రతి పనిని మీ పాద సన్నిధిని పెడుతున్నాం. చేస్తున్న వ్యాపార, ఉద్యోగ పరిచర్యలు, ఏ పనులైతే బిడ్డలు కలిగి ఉన్నారో, ఏ జాబ్లో ముందుకెళ్తున్నారో వాటన్నిటిలో నాయన బిడ్డలను నూరింతలుగా ఆశీర్వదించండి. ఏ ఆటంకము, ఏ అడ్డు వారి పనులలో ఉండకుండా అయా వారు ఫలించులాగున తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మా యొక్క ప్రతి మార్గమును ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, వెళుతూ ఉండంగా వస్తూ ఉండంగా మా రాకపోకలలో మీ యొక్క దేవదూతల కంచె కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు మా దరికి చేరకుండా తండ్రి మీరే రక్షించి, కాచి, కాపాడమని, సురక్షితముగా మా ప్రయాణాలను మార్చమని ప్రార్థిస్తున్నాం. నాయన, ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను కూడా ఎరిగి ఉన్నావు నాయన. అయా, మాకు కావాల్సిన ఆరోగ్యమును, ఆర్థిక పరిస్థితిని, శాంతి, సమాధానములను మీరు ఈరోజు దయచేయండి నాయన. వ్యర్థంగా మా సమయాన్ని ఉపయోగించకుండా, అనవసరంగా తండ్రి అనవసరమైన మాటల ద్వారా తండ్రి మేము పట్టుబడకుండా జ్ఞానమును దయచేయండి తండ్రి. అయా, కుటుంబాన్ని ప్రేమించే హృదయమును తండ్రి, క్షమించే హృదయమును కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా, ఈ రోజున ఈ లోకమాయలలో ఏ బిడ్డ కూడా పడిపోకుండా ప్రతి వారిని బట్టి అడుగుతున్నాం తండ్రి, వారందరినీ జాగరూకులై ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి. రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలముగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు నాయన, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. తెలివితో వారిని నింపండి తండ్రి. భయం లేకుండా వాటిలలో తండ్రి వారు పాలు పొందుటకు సహాయం అనుగ్రహించండి దేవా. ప్రభువా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న వారు ఉన్నారు, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, గృహిణీలు, అయా వృద్ధులు, వారందరికీ మీ కాపుదల, మీ రక్షణ ఈ రోజు అంతను దయచేయమని, దుష్టు నుంచి వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎండవేడిమి నుంచి ప్రతి బిడ్డను కాచి కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారందరినీ కూడా దీవించండి. రానున్న సంవత్సరంలో కూడా మీ కృప వారిపై కుమ్మరించండి నాయన. అయా, మేము కూడా కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు చెప్పే విధంగా మీ రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా ఉండుటకు కృప కనపరచమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.